దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథములో నుండి 6వ అధ్యాయం. 2 రాజుల గ్రంథములో నుండి 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. చదువుతుండగా మీరు అందరూ బైబిల్ ఫాలో అవ్వండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చాలు. ఈ రోజున అలాగనే వచ్చే ఒక వారం వరకు దేవుని దూతల గురించి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని పరిశుద్ధ దూతల గురించి ఈరోజు కొన్ని విషయాలు ఈరోజు చెప్తాను. మిగిలిన విషయాలు వచ్చే వారం మహైతో 2-3 వారాల పాటు ఇది మనం చూసుకుందాం. బైబిల్ మనం చూసినప్పుడు దేవుని యొక్క దూతల గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. బహుశా మనం పెద్దగా పరిశీలనగా చదువుండము, కానీ సుమారుగా మామూలుగా లోతుగా పరిశీలన చేస్తే సుమారుగా 100 వచనాల కంటే ఎక్కువ సార్లే దేవుని యొక్క దూతల గురించి, వారు చేస్తున్నటువంటి పని గురించి, ఆ సందర్భముల గురించి బైబిల్లో ఉన్నట్లుగా కొంచెం లోతుగా కనుక మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనము దేవుని దూతల గురించి తరచుగా మనం మర్చిపోతుంటాం. మనం దేవుని గుర్తుపెట్టుకుంటాం, సాతాన్ని గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుని దూతలు ఉన్నటువంటి విషయాన్ని మనం ఎందుకో కానీ మర్చిపోతుంటాం. మనం దేవుని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, కానీ ఆ దేవుని పక్షమున పనిచేసేటువంటి దేవదూతల గురించి మనం పెద్దగా ఆలోచన చేయము. ఇప్పుడు దేవుని కంటే, దేవునికి అనుకూలంగా పనిచేసేటువంటి దేవదూతలు ఖచ్చితంగా దేవుని కంటే తక్కువ వాళ్ళే. ఇంకా చెప్పాలంటే దేవునికి పరిచర్య చేసేటువంటి వాళ్ళు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు, దేవుని పక్షమున ఈ భూమి మీద వాళ్ళు దేవుడు ఏదైతే చెప్తాడో ఆ పనిని దేవుని యొక్క దూతలు దేవుని పక్షమున వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. దేవుని దూతలు దేవుని కంటే తక్కువ వారైనప్పుడు కూడా ఇంకను దేవుని దూతల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో అది చాలా చోట్ల ఆ విషయము రాయబడింది. అది మాత్రమే కాదు, కానీ చాలామంది భక్తులు వాళ్ళు దేవునితో మాత్రమే వాళ్ళకి అనుభవం కలిగినారని కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ దూతలతో కూడా కొన్ని సందర్భంలో వాళ్ళు దేవుని దూతలను సంధించడము, ఆ దేవుని దూతలతో వారు మాట్లాడడము, దేవుని దూతలతో కూడా వారికి కొంత అనుభవం వారికి ఉండడం బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, దేవుని దూతలు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనుషుల కొరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని కిందే పనిచేస్తున్నారు, కానీ దేవుడు మనుషులకు అనుకూలంగా మనుషుల పక్షం పనిచేస్తారు. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే, నేరుగా దేవుడు డైరెక్ట్గా రాడు, కానీ కొన్ని సందర్భంలో ఎందుకో కానీ మనకు తెలియదు, కానీ కొన్నిసార్లు దేవుడు తన యొక్క దూతలను పంపిస్తాడు. ప్రార్థనకి జవాబు బైబిల్ మనం చూసినప్పుడు కొన్నిసార్లు దానియేలు లాంటి వాళ్ళకి దేవుడు తన దూతను పంపించడం బైబిల్ మనం చూస్తాం. అలాగనే సొదొమ గొమొర్రా అనే పట్టణమును నాశనం చేసేటప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు 2 దూతలను పంపించడం బైబిల్ మనం చూస్తాం. అలాగనే రక్షకుని గురించిన జన్మం గురించి ప్రకటించేటప్పుడు మరియకు కానీ, లేదంటే ఆ యొక్క పశువుల కాపర్లకు కానీ ఆ ప్రకటించేటప్పుడు కూడా దేవుని యొక్క దూతలు పనిచేయడం మనం చూస్తాం. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గర కూడా దేవుని దూతల విషయాన్ని కొంతమందికి తెలియజేయడం బైబిల్లో మనం చూస్తాం. ఇలాగ ఏంటంటే భక్తులు కొన్ని సందర్భంలో దేవుని దూతలతో కూడా వారికి అనుభవాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, మనుషులు మనం ఏం మిస్ అవ్వకూడదంటే, దేవుని దూతలు కూడా కొన్ని సందర్భంలో మన లైఫ్లో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనము వారిని కొన్నిసార్లు మనం గ్రహించలేకపోతుంటాం, మనం అర్థం చేసుకోలేకపోతుంటాం. అసలు అలాంటి తలంపు కూడా చాలా సందర్భాల్లో మన మనస్సులోనికి రావట్లేదు. అందుకని జస్ట్ ఈరోజు అలానే వచ్చేవారు కొన్ని క్లుప్తం కొన్ని విషయాలు అయితే చాలా వచనాలు బైబిల్లో మనం చూస్తాం. స్పెసిఫిక్గా 1-2 వచనాలు చేత ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, కానీ బైబిల్లో చాలా వచనాలు చదువుకుంటూ వాటి ద్వారా దేవుని యొక్క దూతలు వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఎలాంటి సందర్భాల్లో పనిచేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం ప్రాముఖ్యం. వాళ్ళు దేవుని దూత, ఎందుకంటే మన కొరకు దేవుడు వారిని నియమించాడు. కాబట్టి మనము వారి పరిచయం మనం సద్వినియోగం చేసుకోవాలంటే
వాళ్ళు ఎలా పని చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో పని చేస్తారు, అవన్నీ మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చదివిన వాక్య భాగంలో కూడా మనం చూస్తున్నట్లయితే జస్ట్ ఇంట్రడక్షన్లో ఈ విషయాన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను. ఇక్కడ మనం చూస్తే ఎలీషాని గురించి, ఎలీషా యొక్క దాసుని మనం చూస్తున్నాం. సిరియా రాజేమో ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధంలో ప్లాన్ చేస్తున్నాడు తన ఇంట్లో కూర్చొని. అయితే ఆ ప్లాన్ అంతటిని కూడా దేవుడు ఎలీషాకి తెలియజేస్తున్నాడు, ఎలీషా ఇజ్రాయెల్ రాజుకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా వీళ్ళు జాగ్రత్త పడడం వల్ల సిరియా రాజు యొక్క యుద్ధం నిమిత్తం ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో అది ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతున్నప్పుడు చివరికి మనలోనే ఎవరో ఉన్నారేమో, ఇజ్రాయెల్ ప్రజలకు ఆ విషయం తెలియజేస్తున్నారో రాజు అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి రాజు కావాలని చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు రాజా, ఇజ్రాయెల్ రాజ్యంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు ఇక్కడ 4 గోడల మధ్య నువ్వు మాడుకునేటువంటిది, నువ్వు గుడారంలో కూర్చొని ప్లాన్ చేసినంతా కూడా దేవుడు ఆయన బయలుపరిచేస్తున్నాడు, ఆయన ఇజ్రాయెల్ రాజును అలర్ట్ చేసేస్తున్నాడు, అలాగే మన ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు ఆ సిరియా రాజు ఏం చేస్తాడంటే, అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ప్రవక్తను ముందు మనం కంట్రోల్ చేయాలి, ఆ ప్రవక్తను మనం బంధించాలి, అప్పుడు మన యుద్ధంలో మనం గెలిచేటువంటి అవకాశం మనకి ఉంటుంది అనుకొని, అప్పుడు ఎలీషా ఎక్కడున్నాడో తెలుసుకొని ఎలీషా ఒక లోయలో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ సిరియా రాజు ఏం చేస్తాడంటే గొప్ప సైన్య సమూహాన్ని తీసుకున్నట్టుగా బైబిల్ మనం చూస్తాం. గమనించండి, ఒక ప్రవక్తను కంట్రోల్ చేయడానికి రాజు ఏం చేస్తాడు, గొప్ప సైన్య సమూహాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ బైబిల్లోనే యాక్చువల్గా క్లియర్గా ఉంటుంది. 14:2 చూస్తే గొప్ప సైన్యమును పంపినని బైబిల్ మనం చూస్తాం. అలా పంపించినప్పుడు ఉదయాన్నే లేచేసరికి ఈ ఎలీషా దగ్గర పనిచేసే దాసుడు చూసినప్పుడు ఈ శత్రు సమూహం అంతా కూడా, సైన్యం అంతా కూడా వారిని చుట్టూ కవర్ చేసి ఉండడము చూస్తాడు. చూసి భయపడతాడు, ఏం చేయాలో అర్థం కాక లోపల ఉన్న ఎలీషాకి ఇలా విషయం చెప్తాడు. అప్పుడు ఎలీషా, మనకందరికి కూడా తెలుసు, ఎలీషా ఏమంటాడంటే భయపడాల్సిన పని లేదు, వాళ్ళ పక్షం ఉన్నటువంటి వారికంటే మన పక్షం ఉన్నటువంటి వారు అధికులై ఉన్నారన్న మాటను చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట వారి పక్షం ఉన్నాక మన పక్షం ఉన్నటువంటి బలవంతులం లేదు, అధికులై ఉన్నారన్న మాట కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దూతలు చాలామందే ఉన్నారని అర్థం. దేవుని యొక్క దూతలు చాలా బలవంతులు, ఆయన ఇంకనూ గొప్ప సైన్య సమూహముగా ఏదో 10 మంది లేదా 100 మంది లేదా 1000 మంది ఉన్నారని కాదు, కానీ దేవుని యొక్క దూతలు కూడా చాలామంది ఉన్నట్లుగా బైబిల్ మనం చూస్తాం. కొన్ని వచ్చినా కూడా మనం పరిశీలన చేస్తాం. అయితే ఇక్కడ అన్న తర్వాత ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎలీషాకి అర్థమైంది ఆ విషయం. ఎలీషా చూశాడు ఈ అదృశ్య సైన్య సమూహము అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఎలీషాని కాపాడడానికి తన చుట్టూ కూడా ఒక సైన్య సమూహం కాపలున్నట్టుగా కూడా ఎలీషా గుర్తించాడు, ఎలీషా చూడగలిగాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎలీషా దగ్గర పనిచేసేటువంటి ఆ దాసుడు దాన్ని చూడలేకపోయాడు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క దూతలు ఎలీషా పక్షమున, ఎలీషా దాసుని యొక్క పక్షమున వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి చూడగలిగాడు, మరో వ్యక్తి చూడలేకపోయాడు. ఒక వ్యక్తి అర్థం చేసుకోగలిగాడు, ఒక వ్యక్తి అర్థం చేసుకోలేకపోయాడు. డిఫరెన్స్ ఏంటి? అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? దేవుని దూత గురించి ఎందుకంటే తెలుసుకోవాలి. మనము దేవుని గురించి తెలుసుకుంటే సరిపోద్ది కదా, దేవుని దూతల గురించి కూడా తెలుసుకోవాలా అంటే దేవుని దూతల గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఎలీషా తన దాసుడు ఆ విషయాన్ని చూడలేకపోతాడు అని అర్థం చేసుకున్నప్పుడు ఆ దాసుని యొక్క కన్నులను తెరవమని దేవునికి ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేయడమే కాదు, కానీ ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కూడా ఆ దాసుని యొక్క కన్నులు తెరిచినట్లుగా బైబిల్ మనం చూస్తాం. అంటే చూడండి, ఇప్పుడు దేవుని దూతలు కేవలము దేవుడు పంపించాడు వారిని భద్రపరచడానికి, కాపాడడానికి అని మాత్రమే కాదు, కానీ తన ప్రజల పక్షంన ఎలాంటి వారు సపోర్ట్గా ఉన్నారు, ఎలాంటి వారు కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కూడా మనుషులు తన ప్రజలు చూడాలని కూడా దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ నువ్వు చూడవసరం లేదు, జస్ట్ నమ్మితే సరిపోదులే అని దేవుడు అనొచ్చు. ఎలీషా లేదంటే ఎలీషాని అనొచ్చు, నాకు కనబడుతున్నారులే, కనబడిపోయి మేము వర్రే వద్దులే, నాకు కనబడుతున్నారులే అనొచ్చు. లేదంటే ఒక ఎలీషా ప్రార్థన చేసినా సరే దేవుడు అనొచ్చు, మామూలుగా చూడడం అంత ఇంపార్టెంట్ కాదు, నమ్మితే చాలే అని అనొచ్చు. కానీ ఎందుకో తెలియదు, కానీ ఎలీషా కూడా తన దాసుడు చూడాలని ఎలీషా అనుకున్నాడు. అలాగనే దేవుడు కూడా దాసుని కన్నులు తెరవటం ద్వారా ఏం చూపించాడంటే, నేను జస్ట్ సైన్య సమూహం ఉన్నారని మాత్రమే కాదు, కానీ నా గ్రహింపు కూడా మీకు ఉండడం కూడా మీకు చాలా అది క్షేమాన్ని కలిగించేటువంటిది, ధైర్యాన్ని కలిగించేటువంటిది అని దేవుడు కూడా భావించాడు. కాబట్టి ఆ దాసుని యొక్క కన్నులు తెరిచినప్పుడు దాసుడు కూడా చూడగలిగాడు. డిఫరెన్స్ ఏంటంటే దాసుడు చూడనప్పుడు భయపడ్డాడు, ఎలీషా చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు అంటే దాన్ని బట్టి మనం కూడా ఇప్పుడు ఈ కన్నులతో చూడాలని కాదు, ఈ కన్నులతో చూసేది కాదు ఇక్కడ యాక్చువల్గా. ఈ కళ్ళతో చూసేది అయితే ఖచ్చితంగా ఎలీషా కనబడినప్పుడు దాసుని కూడా కనబడాలి. ఎందుకంటే ఎలీషా తన దాసులు ఒకే ప్లేస్లో ఉన్నారు, అలాగే దేవుని యొక్క దూతలు కూడా ఒకే పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఎలీషా తన దాసులు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎలీషా చూసినప్పుడు
దాసుడు కూడా చూడాలి భౌతికమైన కన్నులతో గనుకైతే. కానీ ఇక్కడ ఎలీషా చూసింది భౌతికమైన కన్నులతో ఖచ్చితంగా కాదు. అందుకనే ఎలీషా కూడా ప్రార్థన చేసినప్పుడు ఈయన కన్నులు తెరబడి, ఈయన గుడ్డివాడు కాదు, ఈ కన్నులు తెరబడ్డానికి ఆయన మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. ఇంకేదో అంతరంగము ద్వారా, అంతరంగములో మొత్తానికి దాసుడు దేవుని దూతలను, తన చుట్టూ దేవుని దూతలను చూడగలిగాడు. అప్పుడు ఆ దాసుడు కూడా ధైర్యంగా ఉండగలిగాడు. అంటే దేవుడు కూడా వాళ్ళకి చూపించాడు, బయలుపరిచాడు. అంటే అర్థం ఏంటంటే మనం కూడా అలాగున్న గ్రహించడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది కన్నులతో చూసేటువంటి దర్శనాలు లాంటి ఆటల కోసం నేను మాట్లాడలేదు. మోస్ట్లీ మనం దేవుని దూతలను కానీ దేవుని కానీ ఈ కన్నులతో మనం యాక్చువల్గా మనం చూడం. కానీ ఖచ్చితంగా దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి గ్రహింపు మనకు ఆత్మలో కలుగుతుంది. అలాగే దేవుని దూత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహింపు కూడా ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ కన్నులతో చూడడం గురించి నేను చెప్పట్లేదు, మనము మనసుతో అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. మనసులో చూడడం, మనసులో గ్రహించడం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనకు నిజమైన సందర్భాలు వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు కూడా తన దూతల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. తన దూతలు వచ్చి మనకు కూడా సపోర్టు చేస్తున్నారు. బట్ ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు కూడా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం అలా చూసినప్పుడు 40 రోజులు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్న తర్వాత బైబిల్ చెప్తున్న ఉపవాసం అంతా కంప్లీట్ అయిపోయి సాతానుడు వచ్చి శోధించేసి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే దేవుని దూతలు వచ్చి అంటే యేసుక్రీస్తుకి పరిచర్య లేదా పరిచారము చేశారని బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఏం అవసరం? యేసుక్రీస్తు ఏమో రొట్టెలు అవసరం అని మనం అనుకున్నాం. సాతానుడు ఎగ్జాక్ట్ అలా అనుకుని రాళ్ళ రొట్టెలుగా చేసుకున్నాడు. కానీ రొట్టెలకు మించినటువంటి ఇంకేదో పరిచర్య దేవుని యొక్క దూతలు యేసుక్రీస్తుకి చేశారు. యేసుక్రీస్తు అత్యంత బలహీనమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు దేవుని దూతలు వచ్చి పరిచర్య చేశారంట. అయితే అక్కడ ఏం పరిచర్య చేశారు, ఎలా పరిచర్య చేశారో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో పరిచర్య చేశారు. ఆ పరిచర్య క్రీస్తు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. దేవుని దూతలు పరిచర్య చేశారు. కాబట్టి ఇంతకుముందు ఉన్నంత బలహీనత, ఆ వీక్నెస్ ఖచ్చితంగా యేసుక్రీస్తుకి ఉండదు. ఎందుకంటే పరిచారం చేయడానికి దేవుడు పంపించాడు. దేవుని దూతలు వచ్చి పరిచర్య చేశారు. సో దానికి ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఎలా పరిచర్య చేస్తారో మనకైతే బైబిల్ రాయబడలేదు. కాబట్టి మనము దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఏదో మొత్తానికి యేసుక్రీస్తు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ఆ టైంలో కూడా ఇంతకుముందు లేనటువంటి ఒక స్థితి ఇప్పుడు కొంచెం బెటర్గా దేవుని దూతల ద్వారా పరిచర్య పొందుకుంటే ద్వారా క్రీస్తు కొంచెం బెటర్గా ఖచ్చితంగా ఫీల్ అయ్యి ఉండాలి. కాబట్టి బైబిల్ ఖచ్చితంగా ఏమైనా యేసుక్రీస్తు లాంటి వాళ్ళు సైతము దేవుని దూతల యొక్క పరిచర్యను పొందుకున్నారు. దేవుని దూతల యొక్క పరిచర్య యేసుక్రీస్తు సైతము అవసరం పడింది మొమెంట్లో. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచన ఖచ్చితంగా మనకు కూడా ఏదో సందర్భంలో మన ప్రయాణాల్లోనో లేదంటే వేరే అనేక సందర్భాల్లో కూడా దేవుని దూతల యొక్క పరిచర్య ఖచ్చితంగా మనకు కూడా అవసరమే. మనం దేవుని దూతల పరిచర్యకి ఎప్పుడు ఎంతవరకు లిమిట్ చేస్తామంటే ఏదో మనం రోడ్డు మీద వెళ్తుంటే మనం ప్రయాణం చేస్తుంటే వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారు, జస్ట్ అంతవరకు మనం లిమిట్ చేస్తాం. అది వాస్తవం, ఖచ్చితంగా మనల్ని కాపాడతారు. కానీ రోడ్డు మీద ఉన్నప్పుడే దేవుని దూతలు అలర్ట్ అవుతారు, అప్పుడు మిగిలినప్పుడు పనిచేయరు అనేటువంటిది కాదు. ఖచ్చితంగా దేవుని దూతల యొక్క పరిచర్య ఖచ్చితంగా బలంగా ఉంది. దేవుని దూతలు చాలా యాక్టివ్గా ఈ భూమండలంలో బిజీగా పనిచేస్తున్నారు. తెలుసా, దేవుని దూతలు కేవలం పరలోకంలో ఉన్నారని కాదు, దేవుని దూతలు ఈ భూమి మీద కూడా యాక్టివ్గా బిజీగా తిరుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే మనకి కనబట్టలేదు, మనం అర్థం చేసుకోవట్లేదు. కానీ ఈ భూమి మీద మనుషులు మాత్రమే తిరుగుతున్నారు, ట్రాఫిక్ మనుషులతోనే బిజీగా ఉందని కాదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని దూతలు కూడా బిజీగా ఈ భూమి మీద వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు. మన మనుషులే చూస్తున్నాం, మనుషులే తిరుగుతున్నారేమో అనుకుంటున్నాం. లేదు, దేవుని దూతలు కూడా వాళ్ళు కూడా బహుశా అనుకుంటాను అనేక కార్యాలను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వాళ్ళు కూడా బిజీగా ఈ భూమి మీద మనుషుల కొరకు వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే అదృశ్యంగా పనిచేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే దేవుని దూతలు అన్నప్పుడు దేవుని పక్షమున మనుషుల కొరకు పనిచేసేటువంటి అదృశ్య సైన్యం అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు దేవుని యొక్క సైన్యమే కాబట్టి. అలా ఇక్కడ ఏంటంటే ఎలీషా దాసుని కొరకు ప్రార్థన చేసినప్పుడు కనులు తెరబడిని ఆ దాసుడు కూడా చూశాడు. ఇప్పుడు అందుకే మనం కూడా ఏం అర్థం చేసుకోవాలి, మనం కూడా బైబిల్ ద్వారా నేటికి ఏదో మనకు ఒక ఎక్స్పీరియన్స్ గురించి అనుభవం కోసం మాట్లాడలేదు. బైబిల్ ద్వారా మనం కూడా భక్తులకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, బైబిల్ అక్కడక్కడ దేవుడు చెప్పినటువంటి కొన్ని వచనాలను బట్టి దేవుని దూతల గురించి కూడా మనం అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి వారు, ఎలా పనిచేస్తారు అటువంటిది కూడా మనం తెలుసుకోవడం మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మన పక్షం పనిచేసేటువంటి వాళ్ళు మనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మనం తెలుసుకోవడం మనకు కూడా చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే కొన్ని వాక్యభాగాలు మనం చూద్దాం. మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. ఏలయనగా
ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చాలు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సృష్టిలో ఏ రకంగా ఆయన కూడా ఉన్నాడు అని దాని గురించి. దేవుడు మాత్రమే సృష్టి చేశాడని కాదు, దేవుడు సృష్టిని చేశాడు, కానీ క్రీస్తు ద్వారా ఆ పనిని ఆయన చేశాడు. ఆయన ద్వారా సమస్తమును సృష్టింపడని బైబిల్ మనం చూస్తున్నాం. అయితే చూడండి, అక్కడ సృష్టి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఆయన మాట్లాడుతూ దేవుని గురించి చెప్తే ఏమంటున్నాడంటే, చూడండి, ఆకాశమందున్నవియు, చూడండి, ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు. ఇక్కడ గమనించండి, చూడండి, ఆకాశం మీద ఉన్నటువంటి జీవుల గురించి మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్నటువంటి జీవుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. బహుశా భూమి మీద అంటే బహుశా మన గురించి మనం అనుకోవచ్చు, మనుషులను దేవుడు సృష్టించాడు కాబట్టి అలాగ అనుకోవచ్చు. ఆకాశం ముందు ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక రకంగా చూసుకుంటుండే అక్కడ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. సరే, ఇక్కడ చూడండి, దేవుని సృష్టి అనేటువంటిది నీకు కళ్ళకి ఏదైతే కనబడుతుందో అది మాత్రమే దేవుని యొక్క సృష్టి అని బైబిల్లో చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే దేవుడు సృష్టించినప్పుడు రెండు రకాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి. ఒకటేంటంటే ఈ కళ్ళకి కనిపించేటువంటి భౌతికమైనటువంటి సృష్టి ఒకటైతే, ఇంకోటి ఏంటంటే కళ్ళకి కనిపించుకునేటువంటి అదృశ్యమైనటువంటి సృష్టి కూడా మరొకటి ఉంది. ఎగ్జాంపుల్ పరలోకం అనుకుందాం, అది మనకి కళ్ళకి కనబడేటువంటిది కాదు. కానీ ఇంకొను ఈ భూమి ఎంత వాస్తవమో పరలోకం అంతే వాస్తవం. ఇంకా చెప్పాలంటే అసలు భూమి కంటే పరలోకం ఇంకా శాశ్వతం. ఓ టైం వస్తే ఇది లయమైపోద్ది, కానీ అదైతే శాశ్వతంగా ఉండేటువంటిది. కాబట్టి ఎలాగైతే భౌతికంగా మనం చూసేటువంటి సృష్టి ఉందో అలాగే దీనికి ప్యారలల్గానే ఒక రకంగా చెప్పాలంటే కనిపించుకునేటువంటి వాటిని కూడా దేవుడు ఒరిజినల్గా సృష్టించడని బైబిల్ మనం చూస్తున్నాం. దేవుని సృష్టి రెండు రకాలు, ఒకటి దృశ్యమైనటువంటివి, ఇంకొకటి అదృశ్యమైనటువంటివి. అందులో మళ్ళీ డిఫరెన్స్ అంటే కొన్ని భూమి మీద ఉండేటువంటివి, కొన్ని ఏమో ఆకాశంలో ఉండేటువంటివి. అంటే ఇప్పుడు చూడండి, అదృశ్యమైంది అన్నప్పుడు అందులో దేవుని యొక్క దూతలు ఖచ్చితంగా వస్తారు. మన సృష్టి అంటే కేవలం ఏదో ఈ భూమి లేదా ఆకాశం, కొండలు, పర్వతాలు ఇవనుకుంటున్నా చూసారా, ఇది దేవుని యొక్క సృష్టి. కానీ ఎక్కడో మూమెంట్ ఆఫ్ టైంలో దేవుడు ఖచ్చితంగా అదృశ్యమైనటువంటి సృష్టిని కూడా దేవుడు చేశాడని బైబిల్ మనం చూస్తున్నాం. అంతే ఇక్కడ పౌలు ఇక్కడ మాట ఏం చెప్తా అంటే, దేవుడు సృష్టిని చేశాడు. మన ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించని చూస్తాం చూసారా, అది భౌతికమైనటువంటిది, మన కళ్ళకు కనిపించిన సృష్టిని అక్కడ మనం చూస్తున్నాం. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు సృష్టించినప్పుడు కేవలము కళ్ళకు కనిపించేటువంటి భౌతికమైనదే కాదు, అదృశ్యమైనటువంటి దానిని కూడా దేవుడు సృష్టించాడని బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, కొంచెం క్లియర్గా మనకుంటా చూడండి, బైబిల్లో చూద్దాం అదృశ్యమైన దాన్ని దేవుడు ఎప్పుడు సృష్టించాడు చూద్దాం. యోబు గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. గమనించండి, దేవదూతలందరూ అంటే చూడండి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఉదయ నక్షత్రం అంటే దూతల గురించి మాట్లాడుతున్నాం. చూడండి, వేకువ చుక్క అంటాను చూసారా, అలా ఇక్కడ చూడండి ఉదయ నక్షత్రం మరో పేరు. ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసినవాడు. ఇక్కడ గమనించిన, ఇక్కడ భూమిని సృష్టించడం మనం చూస్తున్నాం. భూమికి పునాది వేయడం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఈ భూమికి పునాది వేసినప్పుడు, లేదంటే భూమిని దేవుడు సృష్టించేటప్పుడు, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భూమిని దేవుడు సృష్టించేటప్పుడే ఆల్రెడీ కొంతమంది పాటలు పాడుతున్నారంట. గమనించిన, అక్కడ బైబిల్ ఉంటుందన్నమాట. ఏకముగా ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. కొంచెం నక్షత్రాలు అంటే సృష్టిలో నక్షత్రాలు అని కాదు. ఉదయ నక్షత్రం అంటే అర్థం ఏంటంటే దేవుని దూతల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని దూతలు ఏకముగా వాళ్ళు కూడి పాడుతున్నప్పుడు, దేవదూతలందరినూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోబు చూడండి, ఆయన జీవితంలో చాలా కార్యాలు నష్టం వచ్చినప్పుడు దేవుని గురించి చాలా క్వశ్చన్స్ చేస్తాడు చూస్తారా, చాలా తెలిసిన ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుడు వచ్చి దర్శించి కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాడు. నీకు అన్నీ తెలిసేట్టు మాడుతున్నావు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు నువ్వు చెప్పు అని మాట దేవుడు అలా చాలా విషయాలు అడుగుతున్నాడు. అలాంటప్పుడు దేవుడు యాక్చువల్గా సృష్టిని చేయడానికి మునుపు లేదా సృష్టిని చేస్తున్నప్పుడు గురించి మాట్లాడుతూ కొన్ని క్వశ్చన్స్ యోబుకి వేస్తున్నాడు. అలా వేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, భూమికి నేను పునాది వేసినప్పుడు అని మాడుతూ, అప్పుడు దేవుడు భూమిని సృష్టించేటప్పుడు లేదా దేవుడు పునాది వేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారని బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళు పాటలు పాడతాను బైబిల్ మనం చూస్తున్నాం, వాళ్ళు సంతోషిస్తాను బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి, మనం బైబిల్లో ఆది కాండంలో ఏమో ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించని మనం చూస్తున్నాం.
కానీ అలా మొదట ఆదికాండం మొదటి వచనము జరుగుతున్నప్పుడే కొంతమంది ఆల్రెడీ పాటలు పాడుతున్నారంట. అంటే ఇంకను మానవుడు సృష్టింపబడలేదు, కానీ ఇంకను అప్పటికి ఆల్రెడీ కొంతమంది దేవునితో పాటుగా ఉన్నట్టు బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు, అంటే దేవుడు బేసిక్గా సృష్టిని చేసేటప్పుడు, భూమిని సృష్టించేటప్పటికే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు అంటే దేవుని దూతలు కూడా వాళ్ళు రకంగా సంతోషిస్తున్నారంట, పాటలు పాడుతూ వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఎందుకంటే దేవుడు యాక్టివ్గా భూమిని సృష్టిస్తున్నాడు, ఆయనంటూ కొన్ని ప్లాన్ చేశాడు, ఉద్దేశాలు కలిగినాడు. ఆ ఉద్దేశాలు నెరవేరుస్తున్నప్పుడు దేవునితో పాటు ఉన్నటువంటి దూతలు చూస్తూ కూడా ఆనందించినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే, దేవుడు మనిషిని చేయక మునిపే దేవుని దూతలు ఖచ్చితంగా ఉన్నారు. కొలసీ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడు? సృష్టి అదృశ్యమైన సృష్టి ఉంది, అలాగే దృశ్యమైనటువంటిది ఉందని పౌలు చెప్పాడు. సో అదృశ్యమైన సృష్టి కూడా ఉంది. సో భౌతికమైన సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడు అదృశ్యమైన సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, భౌతికమైన దాని తర్వాత అదృశ్యమైనటువంటి కాదు, మొదటి అదృశ్యమైనటువంటి ముందు స్టార్ట్ అయింది. ఆ తర్వాత టైం వచ్చినప్పుడు దృశ్యమైనది వచ్చింది. సో దాన్ని బట్టి చూసిన మనిషి కంటే ముందు దేవుడు అదృశ్యంగా ఉన్నటువంటి దూతలను ఖచ్చితంగా దేవుడు కూడా చేశాడు. దీన్ని బట్టి మనం చెప్పచ్చు, దేవుడు భూమిని చేయడానికి మునిపే దేవుని యొక్క దూతలను దేవుడు సృష్టించాడు. వాళ్ళకి ఏం రాలేదు, దేవుని దూతలను కూడా సృష్టిస్తే వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి దేవుని దూతలు ఎప్పుడు సృష్టింపడ్డారని మనం ఆలోచన చేస్తాం. మనిషి కంటే ముందే దేవుడు చేశాడు. దాన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు చేశాడంటే, సో దేవుని దూతలు కేవలము దేవుని కోసం పనిచేసేవాళ్ళని కాదు, మనుషుల కోసం పనిచేసేవాళ్ళు. దేవుడు చెప్తాడు, మనుషుల కోసం పని చేస్తారు. దేవుడు చేసుకోలేక కాదు, కానీ ఎందుకో తెలియదు కానీ దేవుడు తన ప్లాన్ బట్టి దేవుని దూతలను సృష్టించాడు. దేవుడు ఒక్కడ అన్ని చేసుకోగలడు, దేవుడికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. ఎక్కడ కూడా సృష్టిలో వాళ్ళు ఏమో సపోర్ట్ చేయలేదు దేవునికి. దేవుడు సృష్టిస్తుంటే వాళ్ళు జస్ట్ ఆడియన్స్ లేకుండా చూస్తూ ఉన్నారు, అంతేగాని సృష్టి చేస్తుంటే వాళ్ళు ఏదో దేవునికి ఏదో బిజీగా వాళ్ళు ఏవో ఇన్స్ట్రుమెంట్స్ అందిస్తే ఏదో హెల్పర్ లాగా హెల్ప్ చేస్తున్నట్టుగా ఏమీ లేదు. దేవుడు సృష్టిస్తున్నాడు, దేవుడు మాటతో సృష్టించాడు ప్రతిదీ కూడా, అది దృశ్యమైనమైన అదృశ్యమైనమైనా సరే. అలాగే దేవుని ద్వారా ఖచ్చితంగా దేవుడు సృష్టించాడు. భూమిని సృష్టించినప్పుడు కూడా, మూలరాతిని వేసినప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ కూడా దేవుని దూతలు ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషించినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఈ మాట అర్థం విషయం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు అన్నమాట, నేను భూమికి పునాది వేసినప్పుడు, మూలరాయి వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేస్తున్నప్పుడు, మూలరాయి వేస్తున్నప్పుడు కొంతమంది దేవుని దూతల వాళ్ళు పాడుతున్నప్పుడు, యోబు నువ్వు ఎక్కడున్నావు, నీకు అవన్నీ తెలుసా అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మానవుని కంటే ముందే దేవుడు ఖచ్చితంగా తన దూతలను దేవుడు సృష్టించాడు. ఇంకో వాక్య భాగాన్ని చూద్దాం, చూడండి. కీర్తనలోకి వెళ్దాం. కీర్తన 148, కీర్తన 148 మొదటి 5 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 148 5 వచనాలు, మొదటి 5 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చూడండి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా, దేవుని దూతలు ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలు, ఇప్పుడు 5 వచనం చదువుకుందాం. చాలు, 5 వచనం చదవండి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టాను. గమనించండి, ఇక్కడ దేవుని దూతలు సైతము ఎలా వచ్చారు. ఇక్కడ సృష్టి గురించి కూడా, సూర్యచంద్రముల గురించి కూడా ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నాడు, దేవుని దూతల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించాలి అని చెప్తున్నాడు భక్తుడు. ఇక్కడ ఇలా మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, అవన్నీ ఎలా కలిగినాయి, అదృశ్యమైనటువంటి సృష్టి కూడా ఎలా కలిగింది, దృశ్యమైనటువంటి ఎలా కలిగిందో మనకు తెలుసు, బైబిల్ రాయబడింది, మనం చదువుతున్నాం, మనకు తెలుస్తుంది. కానీ అదృశ్యమైనటువంటి ఎలా వచ్చినాయి అంటే బైబిల్కి చెప్తున్నాడు, ఆయన యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టాను. సరే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు భౌతికమైనటువంటి కదా, అదృశ్యమైనటువంటి అన్న దేవుని దూతలు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పుట్టినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకో వాక్య భాగం చూద్దాం, చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలకు ఒకసారి వెళ్దాం, చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలకు వెళ్దాం. అపోస్తల కార్యము 23వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యం 23వ అధ్యాయము. అపోస్తల కార్యం 23వ అధ్యాయం. అపోస్తల కార్యం ఇక్కడ చూడండి, ఇక్కడ మనము సద్దుకల గురించి మాట ఇక్కడ మనం చూస్తాం. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సద్దూకయులు పునరుద్ధానము లేదనియు దేవదూతలైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఎంత క్లియర్ సృష్టించారు చూసారా, అదృశ్యమైనటువంటివి దృశ్యమైనటువంటివి. కానీ బైబిల్ మనం చూస్తే ఇక్కడ సద్దుకేలు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నటువంటి టైంలో ఫరిసైలు సద్దుకేలు అనేటువంటి వాళ్ళు రెండు, యూదుల్లో ఈ ప్రధానంగా 2 గుంపులు, సద్దుకేలు ఫరిసైలు అనేటువంటి 2 గుంపులు. వీళ్ళు ఈ సద్దుకేలు అనేటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని నంబర్ ఇంకను వాళ్ళు యూదులే,
వాళ్ళు కూడా యెహోవా దేవుని సేవించేటువంటి వాళ్ళే. కానీ కొన్ని నమ్మే విషయంలో ఫరిసేయులకి అలాగనే సద్దుకెళ్ళి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో కూడా చూడండి, చాలా డినామినేషన్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఐపీసీ అని ఇలా చాలా, కొంతమంది కొన్ని నమ్ముతారు, కొంతమంది కొన్ని నమ్మరు. బేసిక్గా అందరం దేవుని నమ్ముతున్నాం. కానీ ఇంకొను కొన్ని విషయాలకు వచ్చేసరికి దేవుని నమ్మిన తర్వాత మరి మిగిలినటువంటి కొన్ని కార్యాల విషయానికి వచ్చేసరికి ఈ చాలా డినామినేషన్, చాలా రకాల నమ్మకాల్లో మనకు ఖచ్చితంగా చాలామంది వేరు నమ్మకాలు చాలామందికి ఉన్నాయి. అలా ఇక్కడ కూడా ఏంటంటే అందరూ యూదులే, అందరూ యెహోవా దేవుని నమ్మినటువంటి వారే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సద్దుకేయులకి నమ్మకంలో వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సద్దుకేయులు అంటే పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మరంట. గమనించారు ఇక్కడ చూడండి, సద్దుకేయులు కూడా యెహోవా దేవుని నమ్మేటువంటి వాళ్ళే. కానీ ఎందుకో తెలియదు కానీ వాళ్ళు పునరుద్ధానం ఉందని వాళ్ళు నమ్మరంట. అది మాత్రం కానీ ఇంకా వాళ్ళు దేవదూత అయినను ఆత్మనను లేదని చెప్పుదురు. సరే, ఇక్కడ చూడండి, సద్దుకేయులు అంటే చూడండి, దేవదూతలు కానీ ఆత్మలు కానీ లేరంటే అదృశ్యమైనటువంటి ప్రపంచం అంటే బేసిక్ ఏది లేదని వాళ్ళు చెప్తారండి. బహుశా అదృశ్యమైనది ఏమీ లేదు కాబట్టి బహుశా పరలోకం లేదనుకున్నారో మరేమో తెలియదు. అందుకనే బహుశా పునరుద్ధానం కూడా వాళ్ళు నమ్మట్లేదు. అందుకనే వాళ్ళ దేవుని దూతను కూడా వాళ్ళు నమ్మట్లేదు. ఇదో గుంపు. ఇప్పుడు చూడండి, అందుకే అంటాను చూడండి, అంటే యెహోవా దేవుని నమ్ముతూ కూడా ఒకలాంటి బహుశా ఇప్పుడు ఎవరు దేవుని దూతను నమ్మనటువంటి వారు బహుశా ఇప్పుడు మనకు ఎవరు అలా కనబడేవారు లేరు. కానీ బేసిక్ యేసుక్రీస్తు టైంలో కూడా ఒకసారి చూడండి, ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ బైబిల్లో దేవుని దూతల గురించి బైబిల్ ఎంత బలంగా వాక్యం ఉందో, యేసుక్రీస్తు ఆయన ఉపాసనత పరిచయం చేశారో ఆ దేవుని యొక్క దూతలో ఉన్నట్టుగా ఎవరు కొంతమంది ఇక్కడ సద్దుకేయులు నమ్మట్లేదంట. ఒకసారి ఆలోచించండి. అంటే కొన్నిసార్లు ఇది నమ్మడం కూడా మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా. పునరుద్ధానము నమ్మరంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం నమ్మకపోతే ఖచ్చితంగా పరలోక రాజ్యము లేదు. యెహోవా దేవుని నమ్మారు కానీ పునరుద్ధానం నమ్మకపోతే పరలోక రాజ్యంలో ఖచ్చితంగా లేదు మనకి. అలాగా సద్దుకేయులకి పునరుద్ధానం లేదు. దేవుని దూతలను వాళ్ళు నమ్మరు, ఆత్మలను నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా ఆత్మల యొక్క పరిచయం అంటే దేవుని దూతల యొక్క పరిచయం ఖచ్చితంగా వాళ్ళకి ఉండదు. యాక్చువల్గా మనం చూస్తే బైబిల్లో దేవుని యొక్క దూతలు యాక్టివ్గా మన లైఫ్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఇక్కడ బైబిల్ మనం చూస్తే సద్దుకేయులు దేవుని దూతలను కానీ అదృశ్యమైన ఉన్నామని వాళ్ళు నమ్మరు. ఇప్పుడు చూడండి, మనం నమ్ముతామంటే మనం నమ్ముతాం, కానీ ఎంతవరకు నిజంగా మనం యాక్టివ్గా నమ్మకంలో మనం ఉన్నాం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం, దేవుడు ఇక్కడ ఉన్నాడు నమ్ముతున్నాం. కానీ నిజంగా ఎంతవరకు దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక గ్రహింపుతో మనం ఇక్కడ బ్రతుకుతున్నాం. చర్చలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాం, కరెక్టే, ఓకే, నమ్మకం ఉంది, ఓకే. కానీ ఎంతవరకు అది మైండ్లో పెట్టుకొని మనం ఇక్కడ కార్యాలు చేస్తున్నాం. దేవుడు ఉన్నాడు అందరూ నమ్ముతాం, ప్రతి క్రిస్టియన్ నమ్ముతాడు చర్చకు వచ్చినప్పుడు. అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి గ్రహింపుతో ఇక్కడ మనం ప్రవర్తించాం. దేవుడు ఉన్నాడు గ్రహింపుతో ఇక్కడ మనం పాటలు పాడడం, ప్రార్థన చేయము, దేని స్తుతించడం కానీ వాక్యం కానీ ఇవన్నీ కూడా చేస్తాం. పాటలు అంటున్నది ఒక కార్యము, దాని గుండా వెళ్తాం. వాక్య పరిచయం అంటే దాని ప్రాసెస్ ఉంది, దాని గుండా వెళ్తాం. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి గ్రహింపు లేకుండా చాలాసార్లు మనం చేస్తుంటాం. అందుకే దానివల్ల మనకి పెద్ద యూజ్ ఏం మనకి ఉండదు. కొన్నిసార్లు మనకు ఆత్మీయం కూడా అదే ప్రాబ్లంగా మారిపోద్ది. ఎప్పుడైతే ఇక్కడ దేవుడు ఉంటాడని నమ్మేవు కానీ దేవుడు ఉన్నాడనే గ్రహింపు నీకు లేదో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని సన్నిధిని ఎక్స్పెక్ట్ చేయవు, నువ్వు దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేవు. అది నీ ఆత్మీయ జీవితానికి ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. ఎందుకంటే నీకు ఆత్మీయంగా తృప్తి ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు జస్ట్ ప్రసంగం వినడానికి రావట్లేదు, ప్రసంగం ద్వారా నువ్వు దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని అనుభవించడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. కానీ అది అనుభవించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇది నీకు చాలా మెకానికల్ అనిపిస్తుంది, చాలా అల్పంగా అనిపిస్తుంది, చాలా శూన్యంగా, చాలా ఖాళీగా నీకు అనిపిస్తుంది. ఖాళీగానే వస్తావు, నువ్వు ఖాళీగానే వెళ్తావు. అలాగే పరిచయ విషయం, దేవుని దూతల పరిచయ విషయానికి వస్తే కూడా ఎగ్జాక్ట్ అంతే. నువ్వు జస్ట్ దేవుని దూత ఉన్నారని జస్ట్ నమ్ముతున్నావు, కానీ నీకు గ్రహింపు లేదనుకో, అప్పుడు ఖచ్చితంగా దానివల్ల కూడా నీకు చాలా బెనిఫిట్ మిస్ అయ్యేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాలు బైబిల్ మనం చూసినప్పుడు దేవుని దూతల సీన్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇక్కడ నేను చెప్పేది దేవుడు సీన్లోకి రావడం గురించి చెప్పట్లేదు. దేవుని దూతలు వచ్చిన విషయం అర్థమైనప్పుడు, ఇందాక ఎలీషా గురించి మనం చూసుకున్నట్లుగా ఆటోమేటిక్గా వాళ్ళకి చాలా ధైర్యము వచ్చేసింది. అంటే నిజంగా దేవుని దూతలు ఉన్నారని నమ్మితే నువ్వు నిజంగానే భౌతికంగా నీ లైఫ్లో చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది. నువ్వు సిచ్యువేషన్స్ని దేవుని దూతలు ఉన్నారని గ్రహింపు నీకు లేకుండా ఉన్నప్పుడు నువ్వు పరిస్థితిని చూసేటువంటి విధానం వేరు. దేవుని దూతలు ఉన్నారా అనే గ్రహింపుతో నువ్వు సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు గ్రహింపు వేరు. అప్పుడు నీ వైఖరి యాటిట్యూడ్ మారిపోద్ది. అప్పుడు ఎలీషాకి దాసుడు భయపడ్డాడు, కానీ కన్నులు తెరబడిన తర్వాత ఆయన కూడా చాలా చాలా ధైర్యంగా ఉన్నాడు. చూడండి, రియల్ సిచ్యువేషన్స్ని ఎంత ధైర్యంగా ఎలీషా ఫేస్ చేస్తాడో చూడండి. దేవుడు దూతలు పంపించకుండా ఎలీషా దేవుని దూతలు చూడగలుగుతాడా? చూడలేడు. ఏదో దేవుని దూతలు ఆటోమేటిక్గా పనిచేస్తారని కాదు, దేవుడు పంపిస్తున్నాడు, దేవుని దూతలు పనిచేస్తున్నారు. మనం దేవుని పనిని మనం నమ్ముతున్నప్పుడు దేవుని పక్షమున పనిచేసేటువంటి దేవుని దూతల గురించి కూడా మనం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. మనం దేవుని దూతలు నమ్మాలన్నప్పుడు దేవునిలా నమ్మకం చెప్పట్లేదు, వాళ్ళు ఉన్నారు మన కోసం పనిచేయడానికి, వాళ్ళు ఉన్నారన్న నమ్మడం గురించి చెప్తాను నేను.
దేవుని నమ్మినట్టుగా దేవుని దూతలు కూడా నమ్మాలని చెప్పట్లేదు. దేవుని దూతలు ఉన్నారని నమ్మాలి మనం. వాళ్ళు మన కోసం పరిచయించడానికి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది డౌట్ ఉంటుంది, ఎందుకు దేవుని దూతలు ఆడమగ? ఇది చాలామందికి డౌట్. బైబిల్కి వెళ్ళి చూద్దాం. చూడండి మాట జస్ట్ ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అక్కడ జస్ట్ చిన్న మనకి రెఫరెన్స్ ఉంది అక్కడ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను గమనించిన ఇక్కడ చూడండి, మికాయేలు దూత ప్రధాన దూతను మనం ఇక్కడ చూస్తున్నాం. పరలోక యుద్ధం జరిగిందంటే అక్కడ మికాయేలును అతని దూతలు ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మికాయేలు గురించి సంబోధిస్తున్న బైబిల్ ఏమైనా సంబోధిస్తుంది తెలుసా? అతని అని సంబోధిస్తుంది. అంటే బేసిక్గా మొగుళ్ళని ఎలా సంబోధిస్తామో అలాగే బైబిల్ సంబోధిస్తుంది. ఇంకొక వాక్యం మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. దానియేలును నేను ఈ దర్శనమును చూచితిని, దాన్ని తెలుసుకొన దగిన వివేకము పొందవలని ఉండగా, ఇక్కడ గమనించండి, మనుష్యుని రూపము గల యొక్కడు నా ఎదుట నిలిచి. గమనించి ఇక్కడ దానియేలు కూడా దేవుని మర్మము కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు దూతను పంపించాడు. దేవుని యొక్క దూత వచ్చాడు. ఇప్పుడు దానియేలు దేవుని దూతను గురించి సంబోధిస్తే ఎలా సంబోధిస్తుంటే అక్కడ అంటున్నాడు, మనుష్యుని రూపము గల యొక్కడు నా ఎదుట నిలిచి. సరే, ఇక్కడ చూడండి, అతని అన్న మాట చూస్తున్నాం, యొక్కడు అన్న మాట చూస్తున్నాం. అలాగే వీళ్ళు పురుషుల అని అన్నాను కంటే బేసిక్ బైబిల్ చూస్తే ఒక మనుష్యుడు కూడా ఉంది. కానీ బైబిల్లో మరో చోట ఏం చూస్తామంటే యాక్చువల్గా అక్కడ ఇంకో మాట కూడా చదువుకుందాం. చూడండి ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 22:30. అక్కడ యేసుక్రీస్తుని కొంతమంది వచ్చి ఒక క్వశ్చన్ వేస్తే దానికి యేసుక్రీస్తు ఆన్సర్ చెప్తారు. అందులో మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు. చూడండి, ఇక్కడ పెళ్లి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నారు. చూడండి, చదవండి. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఒక ఆమెకు చాలా మంది 7 భర్తలు ఉంటారు. అందరూ చనిపోయిన తర్వాత పరలోకి వెళ్ళినప్పుడు ఎంతకి ఎవరికి భార్యగా ఉంటుంది అన్న క్వశ్చన్ వేస్తారు. యాక్చువల్లీ ఇదేంటంటే ఇది యాక్చువల్లీ నిజం ప్రశ్న కాదు. యేసుక్రీస్తు నిరికించడానికి ఊరిని సిల్లి అడుగుతున్నట్టు ప్రశ్న ఇది. దానికి క్రీస్తు చెప్తున్నట్టు సమాధానం ఏంటంటే, అక్కడికి వెళ్ళినాక అక్కడ అలాంటి పెండ్లికి ఇయ్యబడ్డం అలాంటిది అసలు అలాంటి మైండ్ సెట్ ఉండదు అని ఇక్కడ మాట్లాడుతూ ఎలాగ ఆలోచిస్తారంటే అక్కడ క్రీస్తు వాళ్ళ మాట చెప్తున్నారు. పరలోకంలో ఎలా ఉంటారు మనుషులు అంటే దేవుని దూతల్లాగా ఉంటారన్నారు. అంటే బేసిక్ కావాల్సింది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రకంగా బైబిల్ బట్టి చూస్తే మగవాళ్ళలాగా ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. కానీ బేసిక్ ఇంకా మనం దేవుని దూతలను ఆలోచించినప్పుడు వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ బేసిక్గా అంత అల్పంగా మనం యాక్చువల్ ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుని దూతలు అంతకంటే బెటరు. బేసిక్ ఇప్పుడు చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు కొంతమంది వేస్తారు. బైబిల్ అయితే మనకు అతడు ఆయన ఉంది కాబట్టి బహుశా మగవాళ్ళలాగా మనం అనుకోవచ్చు. కానీ ఇంకొన్ని యాక్చువల్గా అలాగా మనం అనడం కూడా ఓ రకం కరెక్ట్ కాదు. అలాగే మనం న్యూట్రల్గా ఉంటారని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఇదై ఉంటుంది. కానీ ఖచ్చితంగా బైబిల్లో మనం దేవుని దూతను ఆలోచించేటప్పుడు మనం అంత అల్పంగా యాక్చువల్ ఆలోచించకూడదు. ఇప్పుడు చూడండి, బైబిల్ మనం అర్థం చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు మంచిదే, కొన్ని డౌట్స్ వస్తే మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. దానికి వాళ్ళు ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది దగ్గర నుంచి. నేనేమంటానంటే కొంచెం నిజంగా అలాగా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేటువంటి వాళ్ళు ఎవరన్నా సేవకులు ఉన్నా సరే ప్రతి సిల్లీ క్వశ్చన్కి ఆన్సర్ యాక్చువల్గా చెప్పకూడదు. ఎందుకంటే బైబిల్ అంటే చాలా ఉన్నతమైనటువంటిది. దీన్ని మనం సిల్లీగా ఎవరో కొంతమంది ఏంటంటే సిల్లీగా వేసే ప్రశ్నల గురించి అసలు మనం పట్టు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ నిజంగా వాళ్ళు సిల్లీ క్వశ్చన్స్ ఇందులోంచి వస్తున్నట్టు అర్థం ఏంటంటే వాళ్ళకి బైబిల్ సరిగ్గా అర్థం కాలేదని అర్థం. దీని వాల్యూ తెలియదు. అప్పుడు దీని వాల్యూ తెలియనటువంటి వాడికి ఇందులోంచి జవాబు తెలుసుకోవాలని ఆశ వాడికి నిజంగా ఎందుకు ఉంటుంది? వాళ్ళు క్వశ్చన్ వేసేటప్పుడు వాళ్ళది పెద్ద మేధావులం తెలియగలం అనుకుని క్వశ్చన్ వేస్తారు కొన్నిసార్లు. అందుకే మనం కూడా ఏంటంటే ఏం క్వశ్చన్ ఆన్సర్ చేయాలో కొంచెం వివేచన జ్ఞానం మనకు కూడా ఉండాలి. ఏది నిజమైనటువంటి క్వశ్చన్స్ మనం నిజంగా ఒకవేళ కనుక మనం కూడా బైబిల్ నుంచి క్వశ్చన్స్ కనుక రేస్ చేయాలనుకుంటే ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా మనకు కూడా ఎంతో కొంత దీనికి జస్ట్ ఈ తెలివి కాదు, ఆత్మీయత ఉండాలంటాను. మనం అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే అడిగేటప్పుడు అది తెలుసుకున్నప్పుడు నీ ఆత్మ బలపడేలాంటి క్వశ్చన్స్ అవ్వాలి. అది నీ ఆత్మీయ జీతానికి సంబంధం లేని క్వశ్చన్స్ కొన్నిసార్లు అడుగుతారు చూసారా. ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్ అలాగే అడిగారు వాళ్ళు. అది నీ ఆత్మీయ జీతానికి ఏ రకంగా బెనిఫిషియల్ ఉన్నట్టు క్వశ్చన్ కాదు అది. కానీ ఏదో కొంచెం మేధావుల్లాగా ఆ రోజులు కొందరు అడిగినట్టు ఈ రోజులు చాలామంది అడుగుతారు. అలాంటి ఎప్పుడు సరే ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ వస్తుందో గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ వచ్చినప్పుడు నిజంగా అది ఏ రకంగా ఆత్మీయ జీవితం దోహదపడుతుంది, అలా నిజంగా దోహదపడేదైతే నేను ఆత్మీయ ఎదగటానికి అది సపోర్ట్ చేస్తుందంటే అది జెన్యూన్ క్వశ్చను. అది ఖచ్చితంగా నువ్వు దేవుని అడగచ్చు. ఖచ్చితంగా నువ్వు వెయిట్ చేస్తే దేవుడు కూడా నీకు బహుశా ఏదో రకంగా దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు. కానీ నీ మైండ్ వచ్చిన ప్రతి డౌట్ని తెలుసుకోవాలంటే క్వశ్చన్ మనం చేయకూడదు. ఎందుకంటే కొంతమంది వేసుకున్న చాలా క్వశ్చన్స్ చాలామంది వేస్తారు. ప్రతిదానికి వేసుకుని ఆన్సర్ చేయలేదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. యాక్చువల్గా వేరేగా క్రీస్తు ఆన్సర్ చేయడం బైబిల్ మనం చూస్తాం. అలాగే అందుకే ఎక్కడ వస్తుంది ఈవెన్ దేవుని దూతల విషయానికి వచ్చేసరికి మనం కూడా
వాళ్ళు మగవాళ్ళు ఆడాలా, ఎలాగ ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు అంతకంటే చాలా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఉన్నతంగా మనం కూడా దేవుని దూతల గురించి ఆలోచించాలి. వాళ్ళు చాలా పని చేయడానికి వచ్చారు వాళ్ళు. మనం దాన్ని పక్కన పెట్టేసి మనం మనుషుల్లాగానే ఆత్మల గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నాం. యాక్చువల్ చెప్పాలంటే దేవుని దూతలు అన్నప్పుడు మనం భౌతికంగా చూడదు. ఎందుకంటే వాళ్ళు భౌతికమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఆత్మజీవులు. వాళ్ళ ఆత్మజీవులు. కానీ ఇంకొన మీకు తెలుసా, వాళ్ళ ఆత్మజీవులు అన్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ బేసిక్ మనుషులు లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఫీలింగ్స్ అంటే చెప్పేది, ఇప్పుడు చూడండి, మనిషి ఉన్నాం, మనిషిగా మనకు కూడా కోపం వస్తుంది, మనకి బాధ ఉంటుంది, మనం కూడా సంతోషిస్తాం కదా. ఇందులో కూడా మనం చూసిన దేవుడు భూమికి పునాది వేస్తున్నప్పుడు, మూలరాయిని ఆయన వేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషంతో వాళ్ళు పాటలు పాడిన బైబిల్ మనం చూస్తాం. అలాగే దేవుని దూతలు ఆత్మజీవులు అన్నాం కాబట్టి వాళ్ళకి చూడండి, వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నవని కాదు. అంటే కోపము, సంతోషము, బాధ, లేదా నిర్ణయం తీసుకున్నటువంటి సొంత చిత్తం అంటాం చూసారా. దేవుని దూతలు ఆత్మే. కానీ ఒక మనిషిగా నీకు కూడా సంతోషం ఎలా ఉంటుందో, దేవుని దూతలు ఆత్మనే సరే వాళ్ళకు నీలాగానే సంతోషిస్తారు. ఒకవేళ మనిషిగా నీకు ఎంత బాధ ఉంటుందో అలాగనే దేవుని దూతలు కూడా బాధపడే సందర్భాలు ఉంటాయి. అలాగే నీకంటూ ఒక సొంత ఇష్టము చిత్తము నీకు ఎలా ఉంటుందో, అంటే నీకు నేను అంటుంది ఎలాగుందో దేవుని దూతలు కూడా ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బైబిల్కి యాక్చువల్ మళ్ళీ అనుకుంటు చూడండి, ప్రధానంగా చూసుకున్నప్పుడు అపవాది చూడండి, దేవుని దూత ప్రధాన దూత ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటే మనసులో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యాక్చువల్ ఏమనుకుంటే 14 అధ్యాయాలు మనం చూస్తాం. ఏమనుకున్నాడు, నన్ను నేను దేవుని కంటే ఉన్నతంగా నా సింహాసనం హెచ్చించుకుంటాను, నేను ఆయనకి పైగానే ఉంటాను, నేను చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు చూడండి అదేం చెప్తుంది అంటే తనకంటూ ఒక సొంత ఇష్టం ఉంది. పరలోకంలో దేవుని చిత్తం అవుతుంది. దేవుని చిత్తం అంటే ఇష్టమని అర్థం. బేసిక్గా ఇష్టమన్న చోట బైబిల్ అంటే చిత్తం అంటది. చిత్తం అంటే ఇష్టమని అర్థం. దేవుని చిత్తం అంటే పనిచేస్తుంది పరలోకంలో. కానీ దేవుని దూత దేవుని పరిశుద్ధ దూతగా ఉండి సాతానుగా మారిపోవడానికి కారణం కూడా ఏంటంటే దేవుని దూతకు సొంతగా తనకంటూ ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టం ఏమైందంటే దేవుని ప్లేస్ను ఆక్యుపై చేయాలని అనిపించింది. దేవుని యొక్క ప్లేస్లో కూర్చుంటే బాగుందని తనకు ఆశ కలిగింది. సరే, ఇంకొక బాడీ లేదు కానీ ఇంకొక ఆశపడ్డాడు. ఆ పొజిషన్లో ఉండాలి అనుకున్నాడు, ఉంటే బాగున్ను అనుకున్నాడు. లోపల చాలా చాలా మాటలు అనుకున్నాడు. నేను ఎక్కిపోతాను, నేను సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, దేవుని పైగా నన్ను హెచ్చించుకుంటాను, నేను ఇలా చేసుకుంటా అలా చేసుకుంటాను అని అనుకున్నాడు మనిషిలాగానే. ఆత్మ అయితే అవి ఉండవు అనుకున్నా. కానీ ఆత్మ కూడా చూడండి, నేను అనేటువంటి ఒక ఆలోచన అవేర్నెస్ ఉంది. నాకు కూడా ఇలా ఉంటే బాగుందని అనిపించింది. ఒక ప్లేస్ని ఆక్యుపై చేస్తే బాగుంది, నేను కూడా ఆ ప్లేస్ ఉంటే బాగుందని ఆశ కూడా ఉంది. అదేం చెప్తుంది, వాళ్ళు దేవుని దూతలు వాళ్ళు జస్ట్ రోబోట్స్ కాదు. వాళ్ళేమి రోబోట్లా కూడా దేవుడు చెప్పాడు గబగా వెళ్ళిపోయి సైలెంట్గా చేసుకెళ్ళి వచ్చేస్తారని కాదు. వాళ్ళని నీకు బాడీ ఉంది కాబట్టి నీకు సంతోషం ఉంటుందని అనుకున్నా. కానీ దేవుని దూతలు బాడీ ఉండదు. కానీ ఇంకా వాళ్ళకంటే సొంత ఇష్టం ఉంది, సొంత చిత్తం ఉంది. అందుకని వాళ్ళు నచ్చింది జరిగినప్పుడు సంతోషిస్తారు, నచ్చింది జరిగినప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు. అందుకని చూడండి, యేసుక్రీస్తు కూడా చూడండి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దయ్యముల చేత పీడం పెడుతున్నటువంటి సమాధులు ఉండే వ్యక్తి ఉన్నాడు చూసారా. యేసుక్రీస్తు ఆ ప్రాంత సముద్రంలోంచి బోట్ మీద వచ్చి అడుగు పెట్టగానే మమ్మల్ని బాధించడానికి వచ్చావన్నారు. మా సమయం రాకుండా మమ్మల్ని బాధించడానికి వచ్చావా, నీతో మాకేమన్నారు వాళ్ళు. చూడండి, బాధించడానికి వచ్చేవన్నారు అంటే అర్థం ఏంటి, యేసుక్రీస్తు అక్కడ ఆ ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని సాతాను దూతలకి దురాత్మ దయ్యాలకి బాధ అనుభవించారు. వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలిగింది. వాళ్ళు మనుషులకి మనకి ఏదైనా చూడండి గాయం అయితే అలాంటి బాధ ఉంటుంది బేసిక్గా. అలాగనే దేవుని సాతాను దూతలు కూడా అప్పుడు వాళ్ళు కూడా బాధించబడ్డారు. వాళ్ళు కూడా కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా కొంత ఇబ్బంది వచ్చింది వాళ్ళకు కూడా. అదేం చెప్తుందంటే దేవుని దూతలు అన్నప్పుడు వాళ్ళు ఏదో శరీరం లేదు కాబట్టి వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళకి ఏం పెద్దగా ఏం తెలియదు, ఏముండదు వాళ్ళకి ఏమని కాదు. వాళ్ళు ఏమో రోబోట్స్ కాదు. వాళ్ళు కూడా ఇంకనూ సొంత ఇష్టం ఉంటుంది, సొంత చిత్తం ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళకు కూడా యాక్చువల్ చెప్పడానికి నీకులాగా నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు కూడా ఉంది తెలుసా. అందుకనే కదా నేను నా సింహాసనం హెచ్చింప చేసుకుంటాను అని అనుకున్నాడు. తనకిష్టం అది చేద్దామని ప్రయత్నం చేస్తాడు అనుకున్నాడు మనసులో. అంటున్నాడు దేవుడు అది జరగకుండా ఆప్ చేశాడు. వాడు సాతానుడు అని దేవుని దూతగా ఉన్నప్పుడు చేసుకుందాం అనుకున్నాడు, దేవుని కంటే గొప్పగా హెచ్చించుకుందాము అనుకున్నాడు. అనుకున్న తర్వాత దాన్ని చేసేలోపు దేవుడు చేయనివ్వలేదు. దేవుడు చేయనది కాబట్టి జరగలేదు, లేదంటే ఖచ్చితంగా చేసుకునేవాడే. ఎలా చేసుకుంటాడు అంటే తనకంటే ఒక ఇష్టం ఉంది, దాన్ని కూడా జరిగించుకునే నిర్ణయం తీసుకొని నాకు నచ్చింది నేను ఇది చేసుకుంటాను అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. అంటే ఎగ్జాక్ట్ దాదాపుగా వాళ్ళకి బాడీ ఒకటి ఉండదు కానీ బేసిక్గా నీకులాగా నాకులాగా వాళ్ళు కూడా ఉంటారు. అంటే చెప్పేది ఇష్టం గురించి, మైండ్ గురించి, దాని గురించి చెప్తున్నాను నేను. అందుకని వాళ్ళు సంతోషిస్తారు. యాక్చువల్ మీరు బైబిల్ చూసారనుకోండి, బైబిల్ యేసుక్రీస్తు చెప్తారు, ఉపమానం చూసారా, ఒక ఆత్మ రక్షణ పడితే పరలోకంలో దేవుని దూతలు ఎదుటంటే ఎంతో ఆనందిస్తారంట వాళ్ళు. దేవుని పరలోకంలో ఆనందం,
దేవుడితో పాటుగా దేవుని దూతలు కూడా ఆనందిస్తారు పరలోకంలో. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు అంటే దేవుని దూతలు సంతోషిస్తారంట. అంటే చూడండి పరలోకంలో దేవుని దూతలు కూడా చూడండి, వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకు కూడా రకం చెప్పాలని అలాంటి ఎమోషన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళకి బాధ అనిపిస్తుంది, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. వాళ్ళు కూడా సంతోషంతో దేవుని స్తుతించే సందర్భం కూడా పరలోకంలో ఉండడం బైబిల్ మనం తరచుగా మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా చూడండి, దేవుని దూతలు ఆత్మజీవులు అని అన్నాను కాబట్టి వాళ్ళు ఏదో రోబోట్స్ లాగా సైలెంట్గా ఉంటారు, వాళ్ళకి ఏమీ ఉండదు, మామూలుగా సైలెంట్గా వస్తారు, దేవుడు ఏం చెప్పాడు అది చేసేసి వెళ్ళిపోతారు రోబోట్స్ లాగా అని కాదు. రోబోట్స్ మనం కమాండ్ చేసాం, నేను చేసి జస్ట్ వచ్చి అలా పని చేసి వెళ్ళిపోతాయి. వాటికంటూ మనం ఏం ప్రోగ్రామ్ చేస్తాం ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తే వచ్చేస్తాయి. వాటికంటే బేసిక్గా పెద్ద సొంతగా ఆలోచన నిర్ణయం చేసినటువంటి ఎబిలిటీ రోబోట్స్కి బేసిక్గా లేదు. దేవుని దూతలు అలాగున్నా కాదు, వాళ్ళకి ఆత్మజీవులు అన్నాం కాబట్టి వాళ్ళు ఏదో అలా ఉంటారు మనలాగాని కాదు. వాళ్ళకు కూడా ఇంకా నిర్ణయం తీసుకొని సంతోషించేటువంటి కెపాసిటీ వాళ్ళకు కూడా ఉంది. అందుకని చూడండి, వాళ్ళు కూడా భూమి మీద చాలా యాక్టివ్గా పనిచేస్తారు. చూడండి, భూమి మీద ఒక వ్యక్తి రక్షించబడితే పరలోకంలో వాళ్ళు సంతోషిస్తున్నారు. చూడండి, భూమి మీద జరిగేటువంటి కార్యానికి పరలోకంలో కూడా దాని రియాక్షన్స్ మనం చూస్తున్నాం, దాని ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాం. అంటే చూడండి, దేవుని యొక్క కార్యములో దేవుడు కొన్ని యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు చూడండి, దేవుడు ఆ వ్యక్తిని రక్షించుకునేటప్పుడు దేవుడే పనిచేస్తాడు. వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పిస్తే వ్యక్తి రక్షణలోకి వస్తున్నాడు. కానీ ఈవెన్ ఆ మూమెంట్లో కూడా చూడండి, ఆ కార్యములో దేవుని దూతల యొక్క పార్ట్ కూడా ఉంది. అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు యాక్టివ్గా, వ్యక్తి రక్షణ పొందడానికి వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు. కానీ వ్యక్తి రక్షణ పడుతున్నప్పుడు అక్కడ పరలోకం దేవుని దూతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, మనం చేసేటువంటి కార్యంలో దేవుడు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పాల్గొంటున్నాడో, అలాగే దేవుని యొక్క కార్యముల్లో, దేవునికి తన ప్రజలకి మధ్యన జరిగేటువంటి కార్యముల్లో దేవుని దూతలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, పాల్గొంటున్నారు. అది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనసేపు ఏమనుకుంటున్నాం, మన ఒక్కలో భూమి మీద తిరుగుతున్నాం అనుకుంటున్నాం. అంటే మనకంటే ఎక్కువగా దేవుని దూతలు బహుశా భూమి మీద తిరుగుతున్నారేమో రోడ్ల మీద, కాకపోతే మనకు కనబట్టలేదు అంతే. మన మనుషులు చూస్తే రోడ్డు బాగా హెవీ ట్రాఫిక్ ఉందనుకుంటున్నాం, కానీ అనుకుంటే దేవుని దూతలు కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, కాకపోతే మనకి అది కనబడదు, ఎందుకంటే వాళ్ళు ఆత్మజీవులు కాబట్టి. కానీ వాళ్ళు కూడా చాలా బిజీ, అక్కడక్కడ ప్రయాణాలు చేస్తుంటారు, తిరుగుతుంటారు. దేవుడు ఏదో చెప్తాడు, వాళ్ళు కూడా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం ట్రావెల్ చేస్తారు. దేవుడు అంటే సర్వవ్యాప్తి కాబట్టి ఆయన అన్ని చోట్ల ఒకేసారి ఉంటాడు ఆయన. కానీ దేవుని దూతలు అలా ఉన్నాయి కాదు, వాళ్ళు ఆత్మలు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఒకసారి ఎక్కడైనా వాళ్ళు దేవునిలా ఉంటారని కాదు, వాళ్ళు దేవునిలా ఉంటారు. వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట వాళ్ళు ట్రావెల్ చేయాలి, పరలోకం భూమి మీదకి వాళ్ళు రావాలి. బేసిక్ దేవుని దూతలు మనుషుల కంటే స్పీడ్గా ఉంటారు, కానీ దేవునికి ఉన్న సామర్థ్యం వాళ్ళకు ఉందని కాదు. వాళ్ళ ఆత్మలే కానీ ఇంకొను దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉండదు. దేవునికి తెలిసినట్టు అన్ని వాళ్ళకి తెలియదు. దేవునిలాగా అన్ని చోట్ల ఒకేసారి వాళ్ళు ఉండలేరు. వాళ్ళ చోట ఇంకో చోటుకి వెళ్ళాలంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. కాకపోతే బెటర్ ఏంటంటే మనుషులు అంటే ఫాస్ట్ ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ఎంత స్పీడ్ తెలియదు, కానీ ఖచ్చితంగా మనకంటే చాలా బెటర్గా చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తారు. మనకంటే ఖచ్చితంగా చాలా చాలా బలవంతులు, అది మాత్రం మనం చెప్పగలం ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు భూమి మీద మనుషులకు సంబంధించిన ప్రతి కార్యంలో, నేను ఎప్పుడు చెప్తాను చూస్తాను, దేవుడు భూమి మీద పనిచేసేటప్పుడు మనుషులతో పెద్దగా సంబంధాలని ఏ పనిలో దేవుడు బిజీగా లేడు. దేవుడు ఒక్క పని కూడా మనుషులతో సంబంధం లేదు, ఊరినే చేస్తున్నాను పని అన్న చేసిందంటూ ఏది లేనే లేదు. దేవుడు చేసే ప్రతీది కూడా, దేవుడు ఏం చేశాడు చేసే ప్రతిదాన్ని కూడా మనుషుల లైఫ్తో లింక్ ఉన్నటువంటి కార్యాలు దేవుడు యాక్టివ్గా ఉన్నాడు. అలా దేవుడు యాక్టివ్గా చేసే అనేకమైనటువంటి కార్యాల్లో దేవుని దూతలు కూడా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఎలీషా దాసుని కాపాడాలనుకున్నప్పుడు దేవుడు వెళ్ళొచ్చు యాక్చువల్గా చూసుకుంటే, కానీ దేవుడు ఎందుకంటే తన దూతలు పంపించాడు, తన దూతలు కాపలా ఉన్నారు. పైగా అక్కడ బైబిల్లో చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఎంత గొప్ప సైన్య సమూహము శరీరాజు పంపించాడు చూస్తారు, గొప్ప సైన్యం పంపించాడు. కానీ బైబిల్లో అక్కడ ఎలీషా ఏమంటాడంటే, వారికంటే అధికులు ఉన్నారు మన పక్షాన అంటున్నాడు. అంటే చూడండి ఎంతమంది దేవుని దూతలు, ఇద్దరు వ్యక్తులను కాపాడడానికి దేవుడు చూడండి ఎంతమంది పంపించాడు. వాళ్ళు బలవంతులు కాదని కాదు, కానీ దేవుడు అంతగా సపోర్ట్ చేస్తారని మనం అర్థం చేసుకోవాలి. అంతమంది అవసరం అంటే అంతమంది అవసరం లేదు, ఒక్క దూత చాలా యాక్చువల్గా చాలా ఈజీగా ఫైట్ చేస్తారు సైన్యంతో, అది పెద్ద ప్రాబ్లమే కాదు దేవుని దూతలకి. కానీ దేవుడు ఎలీషా చుట్టూ అంతమంది సైన్యం కంటే అధికంగా ఉన్నటువంటి దేవుని దూతల సమూహాన్ని పంపించాడంటే, ఎలీషాని తన దాసు ఇద్దరు వ్యక్తులను కాపాడడానికి దేవుడు మనుషుల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నా ఆలోచించండి. అంత అవసరం అంటే అంత అవసరం లేదు యాక్చువల్గా, ఒక దూత సరిపోతాడు కాపాడడానికి. కానీ ఇంకనూ అవసరం మించి దేవుడు పంపించాడంటే, గొప్ప సైన్య సమూహాన్ని పంపించాడంటే, భౌతికంగా సిరియా సైనికుల కంటే ఎక్కువ మంది సైన్యము, దేవుని దూతల సైన్యం ఉందంట అక్కడ. ఆలోచించండి దేవుడు ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు మనుషుల పట్ల. మనం దేవుని దూతలను తెలుసుకున్నప్పుడు దేవుని గురించి కూడా మనకు చాలా విషయాలు అర్థమవుతాయి మనకి. చూడండి, ఇంకో 2 వాక్యాలు చూసుకుని మనం ముగించుకుందాం ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం, ఈ 2 చూసుకుని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ కోరుచున్నారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వచనం మనం చదువుకుంది, ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు మాట్లాడి చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఇక్కడ చూడండి, దేవుని యొక్క జ్ఞానం గురించి, కార్యం గురించి మాట్లాడుతూ దేవుని దూతలు కూడా ఇందులో సీన్లో తీసుకొచ్చాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, చూడండి, ఇక్కడ పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడినటువంటి ఈ సంగతుల విషయమే. గమనించండి, ఇక్కడ సువార్తికుల ద్వారా మీకు దేవుడు తెలియజేసినటువంటి సంగతుల గురించి ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మనుషులు నిలబడి, నాకులాగా నిలబడి చాలామంది విశ్వాసులు, చాలామంది బోధకులు బోధిస్తుంటారు చాలా విషయాలు. అలా బోధిస్తున్నప్పుడు పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఏదైతే మీకు బోధించబడుతూ ఉందో అలాగే దేవుడు పంపించాడు కొంతమంది మనుషులకు, విశ్వాసులకి బోధకులు బోధిస్తున్నారు. ఏ సంగతులు అయితే మీకు బోధించబడుతున్నాయో ఇక్కడ చూడండి, నేను చదువుతాను. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. ఇక్కడ చూడండి, దేవుని దూతల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, దేవుని దూతలు వచ్చి చాలా విషయాలు చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, మరియ దగ్గరకు ఒక దేవుని దూత వచ్చి మరి ఎలా గర్భం ధరిస్తుందో చెప్పాడు. ఇప్పుడు చూడండి, అలాగా చాలా విషయాలు, ఈవెన్ మెసేజ్ విషయంలో కూడా, అంటే ఒరిజినల్గా దేవుని దూత వచ్చి అక్కడ ఎలిజబెత్కి కానీ, లేదా జకర్యాకి కానీ, లేదనుకుంటే మరియాకి కానీ వీళ్ళకి మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా వాళ్ళు కొన్ని పనుల్లో దేవుని యొక్క కార్యాలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కొంత సమాచారాన్ని దేవుని దగ్గర తీసుకుని వచ్చి మనుషులకు అందిస్తున్నారు. వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా అలా చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పనులు ఇన్వాల్వ్ అయ్యారు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి పలానా విషయం చెప్పేస్తారా అని దానిలో చెప్పినట్టుగా చాలామందికి భక్తులకి దేవుడు పంపించాలనుకున్న మెసేజ్ని దూత ద్వారా పంపించాడు. పంపించినప్పుడు దూతలు కూడా మెసేజ్ తీసుకుని వచ్చి మనుషులకు ఆ విషయం చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు ఇక్కడ పేతురు అంటున్నాడు, అలా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఏ విషయం మనుషులకు బయలుపరిచారు వాళ్ళు, అది యాక్చువల్గా వాళ్ళు చెప్పినప్పుడు అది వాళ్ళకు కూడా యాక్చువల్గా తెలియదు. చూడండి, అది పేతురు ఇక్కడ చెప్తున్నాడు. ఏ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తీసుకొని క్యారీ చేసుకొని వచ్చారో, ఏ ఇన్ఫర్మేషన్, ఏ సమాచారం అయితే, ఏ మాట అయితే దేవుని దగ్గర తీసుకొచ్చి మనుషులకు వాళ్ళు తెలియజేశారో, అది వాళ్ళు తెలియజేసినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అది వాళ్ళ గురించి కాదు, మనుషుల గురించి అని వాళ్ళకి తెలుసు. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారు, అది యాక్చువల్ దాని మీనింగ్ ఏంటో, దాని అర్థం ఏంటో దేవుని దూతలు కూడా ఆ టైంకి తెలియదంట. ఇక్కడ పేతురు చెప్తున్నాడు. అన్నాడు చూడండి, ఇలా అన్నాడు చూడండి, అందుకేనంట చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలిసేది. అంటే దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యాలను, దేవుడు చేస్తున్న కార్యాలను బోధకుల ద్వారా, సువార్తికుల ద్వారా దేవుడు ప్రపంచానికి, మనుషులకు తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తున్నప్పుడు సువార్త అంతా కూడా, అంటే రక్షకుడు వచ్చాడు, మరియ ద్వారా వచ్చాడు, మరియ దగ్గర ఒక టైంలో దేవుని దూత వచ్చాడు, ఇవంతా చెప్తాను చూసారా. వాక్యం చెప్పేటప్పుడు, సువార్త చెప్పేటప్పుడు అందులో దేవుని దూతలకి పాత్ర కూడా ఉంది కదా. ఇవన్నీ సువార్తలో ఒక విషయం, ఒక మనిషి బోధకుడు బోధించేటప్పుడు వాళ్ళు ఆ టైంలో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ అసలు ఏం జరుగుతుంది, దాని మీనింగ్ ఏంటో లోతుగా వాళ్ళకు కూడా తెలియదంట, దేవుని దూతలు తెలియదంట. అందుకనే ఇప్పుడు చూడండి, మరియ దగ్గరికి దేవుని దూత కొన్ని విషయాలు తీసుకొచ్చిన, దానియేలు దగ్గరికి దూత కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన, లేదా మరి ఎవరి దగ్గరికైనా సరే దేవుని దూత ఒక సమాచారం తీసుకొచ్చిన, వాళ్ళు చెప్పేశారు కానీ దాని మీనింగ్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదంట. ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఒకప్పుడు ఇది ఎందులో అయితే చరిత్రలో మొమెంట్ ఇన్వాల్వ్ అయ్యారో దాని గురించి ఇప్పుడు నాకులాగా ఎవరైనా నిలబడి బోధిస్తున్నప్పుడు, ఆ సంఘటన బోధిస్తున్నప్పుడు దేవుని దూతలు కూడా అప్పుడు మనం వచ్చి ఈ విషయం చెప్పాం కదా, దాని మీనింగ్ ఏంటని చర్చిల్లోకి వచ్చి బోధకులు బోధిస్తుంటే వాళ్ళు విని తెలుసుకుంటారంట. చూడండి, బోధన ఇంపార్టెంట్ తెలుసా. ఆ రోజు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కానీ అది వాళ్ళకి పెద్దగా అందులో దాని గురించి ఏమి వాళ్ళకి తెలియదు. అందుకనే నేను వెళ్ళి ఆ విషయం పలానా వాళ్ళు చెప్పాను కదా, ఎందుకు దాని మీనింగ్ ఏంటి అన్నదంట ఇప్పుడు చర్చిలో నిలబడి ఎవరన్నా ఆ వాక్య భాగం తీసి బోధిస్తే అంట దేవుని దూతలు అంటే తెలుసుకోవడానికి కార్యం తెలుసుకొని తొంగి చూస్తారంట. వాక్యం బోధించేటప్పుడు ఈ చర్చకు వచ్చేది మీరే అనుకుంటున్నారా? దేవుని దూతలు తొంగి చూస్తారు. ఇది వాక్యం బోధించే వాళ్ళకి, చిన్న చిన్న సంఘాలు కొంచెం బెటర్. ఇది ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు అనుకంటే దేవుని దూతలు కూడా ఉంటారని అర్థమైతే కుర్చీలన్నీ ఖాళీగా ఏమీ లేవు. మనం ఖాళీ ఉన్నాయి అనుకుంటున్నాం, ఖాళీగా ఏమీ లేవు.
దేవుని దూతలంట చూడండి, వాక్యం చూడండి, దేవుని దూతలకు వాక్యం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఒకసారి చూడండి. అంటే నేను అనుకుంటే ఇక్కడ పేతురు చెప్తున్న మాటను బట్టి మరియ రక్షకుని జన్మనిచ్చేదాని గురించి దేవుని దూత చెప్పినప్పుడు చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. కానీ నిజంగా దాని మీనింగ్ ఏంటి, ఏం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, దాని అర్థం ఏంటి, ఇవేవి కూడా దూతలకు ఆ టైంకి అర్థం కాలేదు. కానీ దాని గురించి ఇప్పుడు ఎవరన్నా నిలబడి బోధిస్తే దూతలంట దాని గురించి పలానా చోట చెప్తున్నారు కదా, వెళ్ళి తొంగి చూద్దాం, మనకి ఆ రోజు అర్థం కాలేదు కదా, ఇప్పుడు చర్చికి వెళ్దాం, వెళ్ళి తొంగి చూద్దాం, ఏం చెప్తున్నారో తెలుసుకుందామని దేవుని దూతలు తొంగి చూస్తా అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అంటే, వాళ్ళ సంఘాల్లో వాక్యపరి జరుగుతుంటే దేవుని దూతలు వచ్చారంట, విని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. ఇప్పుడు కూడా దేవుని దూతలు ఖచ్చితంగా ఉండి ఉంటారు. నేను అనుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తున్నాం ఈరోజు. చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు బహుశా. నాకు తెలిసి ఈ మూమెంట్లో చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తున్నాం మనం, స్పెసిఫిక్గా దేవుడి గురించి కాదు, మనుషుల గురించి కాదు, దూతల గురించి చెప్తున్నాం. అమ్మ మన గురించి చెప్పే వాళ్ళు ఉన్నారా బాబా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి బహుశా. వాళ్ళు చూడండి, అలా తొంగి చూస్తున్నారంట. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి. మనం అంటాం చూడండి, వాక్యం మన అందుకని మనం చాలా ఇంట్రెస్ట్ అని అంటాం. దేవుని దూతలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అయిపోయింది కదా, రక్షణ జన్మేసి అంతా అయిపోయింది కదా, రక్షణకరం అయిపోయింది కదా, ఇందులో అన్న వాళ్ళు కూడా వదిలేయట్లేదు. వాళ్ళు బిజీగా ఇన్వాల్వ్ అయ్యారు, కానీ వాళ్ళు కూడా కొన్ని కార్యాలు తెలియక వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. చూడండి, ఇంకొక లాస్ట్ ఒక వాక్యం చదువుకొని ముగించుకున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, చూడండి గమనించిన, పరలోకములో ప్రధానులకును అంటే దేవుని దూతల సమూహం, ఆత్మీయ సమూహము, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరిలో అల్లుపుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. గమనించి ఇక్కడ చూడండి, పౌలు ఇక్కడ మాడుతూ ఆ 11వ స్టార్ట్లో చెప్తాను చూడండి, ఇక్కడ పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవాలని దేవుడు ఉద్దేశించాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క జ్ఞానము దేవుడు తెలియపరచబడాలి అని దేవుడు ఉద్దేశించాడంట. అలా ఉద్దేశించి ఎవరెవరికి, రక్షణ పొందినటువంటి వాళ్ళకని కాదు, లేదా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వాళ్ళకి సువార్త ద్వారా అని కాదు. దేవుడు అక్కడ పౌలు అంటున్నాడు, పరలోకం ఉన్నటువంటి అధికారులకు ప్రధానులకు కూడా సంఘము ద్వారా కొన్ని విషయాలు వాళ్ళు కూడా అర్థమవుతాయి అంట. ఇప్పుడు చూడండి, నిజంగా చూడండి, అంటే మనకి ఎంత గొప్ప ఆధిక్యత యోగ్యత మనకు ఉందో ఆలోచించండి. అంటే రక్షకుడు జన్మించినప్పుడు కానీ ఇంకా పాత విషయాలు, ఇంకా చాలా విషయాలు మనం చూసినప్పుడు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, కానీ చాలా విషయాలు దేవుని దూతలకు అన్నీ అర్థం కాలేదు ఆ రోజుల్లో. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, కానీ నాకు అర్థం కాలేదు. కానీ బైబిల్లో పౌలు కూడా, పేతురులాగానే పౌలు కూడా అంటున్నాడు, దేవుడు ఎలా ఉద్దేశించాడంటే ఈ విషయాలు కేవలం మనుషులకే కాదు, పరలోకం ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు కూడా సంఘము ద్వారా ఈ మర్మము తెలియపరచబడుతుంది. సంఘము ద్వారా అంటే చూడండి, దేవుని దూతలు వాక్య పరిచర్యకి ఎంత వాల్యూ ఇస్తూ ఉండాలో ఒకసారి ఆలోచించండి. అంటే తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో చూడండి. మనం అనుకుంటున్నాం యేసుకు జన్మించిన ఆ టైంలో ఉంటే బాగుండేది అనుకుంటున్నాం, లేదా చాలామంది ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అవన్నీ యేసుక్రీస్తు పుట్టిన చోటు, ఆ సమాధులు ఇవన్నీ చూద్దాం అనుకున్నాం. చూసారా, అంటే మనం అంతకంటే బెటర్ పొజిషన్లో మనం ఉన్నాం యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా విషయాలు తెలియలేదు. కానీ ఇప్పుడు మనకి దేవుడు ఈ ఉద్దేశాలు, మర్మములన్నీ కూడా మనుష్యులు బోధిస్తుంటే, మనుషులే కాదు దేవుని దూతల ప్రధానులు కూడా విని చాలా విషయాలు తెలుసుకుంటున్నారంట. ఆలోచించండి, ఈ లెక్కన సంఘములో మనం చర్చిలోకి వచ్చి దేవుని గురించి ఆలోచిస్తూ పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు దేవుని దూతలు కూడా తొంగి చూస్తున్నారని అంటున్నాడు పేతురు. సరే ఆలోచించండి, నిజంగా అంటే సంఘంలో జరుగుతున్న కార్యాల పట్ల కూడా దేవుని దూతలు ఎంత యాక్టివ్గా తెలుసుకోవాలని వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారంట. తెలుసుకోవడం కోసం వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి. అలాంటి దేవుని దూతలు ఇన్వాల్వ్ అయ్యారు, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ దేవుడు ఇప్పుడు మనకి బయలుపరుస్తున్నాడు. మనం ఎవరో కొంతమంది నాలంటో నిలబడి బోధిస్తే దేవుని దూతలు కూడా, ఓహో దాని మీనింగ్ ఇదా, రక్షకుడు ఇందుకు వచ్చాడా, రక్షకుడు చనిపోతే రక్షణ ఇలా వస్తుందా అని కొంతమంది ఆయా విషయాల గురించి ప్రసంగికులు ప్రసంగం చేస్తుంటే మనుషులే కాదు దేవుని దూతలు కూడా విని అప్పుడు వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటున్నారంట. అంటే చూడండి, అన్ని విషయాల్లో దేవుని దూతలు ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసా. మనం బయటకు వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే మనల్ని కాపాడడానికే కాదు,
నువ్వు ప్రమాదం ఉంటే తప్పించడానికనే కాదు, ఈవెన్ నువ్వు చర్చిలోకి వచ్చి వాక్యం వినేటప్పుడు కూడా దేవుని దూతలు కూడా కొన్ని విషయాలు, వాళ్ళు తెలియనటువంటి విషయాలు ఏమన్నా వస్తేమో విని తెలుసుకుందాం అనేటువంటి గ్రహింపుతో వాళ్ళు కూడా సంఘాల్లో వాక్య పరిస్థితి జరుగుతున్నటువంటి చోట వాళ్ళు కూడా యాక్టివ్గా వాళ్ళు ఉండి తొంగి చూస్తున్న మాట చాలా బాగుంది. అంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు ఉన్నారో తెలుసుకోవడానికి, ఏం చెప్తారో ఈరోజు చూద్దాం అని అంత ఇంట్రెస్ట్గా దేవుని దూతలు వాక్యాన్ని వింటున్నారంట. మనకి ఇప్పటికీ అది అర్థమే కాలేదు. మనకున్న ఏదో మనం కూడుకుంటున్నాం, మనం వాక్యం వింటున్నాం అనుకుంటున్నాం. అందుకే ఎప్పుడు చెప్తాను చూసారు, చర్చి ఒకసారి చేసి స్టార్ట్ అయిన తర్వాత రానుల గురించి అసలు మన డిస్కషన్ జరగకూడదు, అసలు మైండ్లో ఆలోచించకూడదు. మనకు తెలుసా ఎంతమంది వచ్చిందో ఆలోచన రాకూడదు. అందులో ఎప్పుడు ఎంతమంది వచ్చారో దాన్ని అసలు పెద్దగా నేను మాట్లాడడానికి ఇష్టపడి, నేను మామూలు ఇప్పుడు వస్తే బాగుందని చెప్తామేమో, కానీ వచ్చేసిన తర్వాత చాలామంది రాలేదన్న మాట నా నోటి జనరల్ నాకు తెలిసినంతగా ఎప్పుడు రాలేదన్నమాట. ఎవరు చాలామంది రాలేదన్నమాట. ఎందుకంటే మనం భౌతికంగా మనం చూస్తున్నాం, కానీ ఆత్మీయంగా చాలా జరుగుతుంది. నేను అనుకుంటాను ఇక్కడ ఎలాగైతే ఎలీషా టైంలో మనకంటే అధికులై ఉన్నారన్నట్టు చూస్తాను, నన్ను అక్కడికి వచ్చి వాక్యాన్ని మనుషుల కంటే ఎక్కువ దేవుని దూతల బోసి వాక్యాన్ని కూడా వింటున్నారేమో. అలా ఆలోచిస్తే ఇంకా బెటర్గా వాక్యం చెప్పాలని ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది, బాగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. దేవుడు మనకు అన్ని విషయాలు బోధిస్తున్నాడు. దేవుని దూతలు కూడా అర్థం కాని విషయాలు ఇక్కడ మనకు దేవుడు బోధిస్తున్నాడు అంటే ఆలోచించి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. తెలుసుకోవడంలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది, అంత గొప్ప ధన్యత ఉంది అన్నమాట. సత్యం గారి సొత్తంగా ఉంటామంటే మీనింగ్ అదే. వాళ్ళు ప్రకటించారు, కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఆ విషయం తెలుస్తుంది. ఆలోచించండి, నిజంగా ఎంత గొప్ప భాగ్యం మనకు దేవుడు మనకి ఇచ్చాడు. ఏ పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టాడు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం కూడా దేవతల గురించి దేవుడి గురించి ఆలోచిస్తాం, మంచిదే, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే పనిచేసేవాడు దేవుని దూతలు కదా. అందుకనే వాళ్ళ గురించి అప్పుడప్పుడు మనం ఆలోచించాలి. మనం విని చూడండి, అక్కడ కీర్తనలో 91వ కీర్తనలో ఏమంటే దేవుని దూతలు ఎత్తి పట్టుకుంటాను బైబిల్లో. దేవుడు తన గ్రంథంలో దేవుడు కాపాడిన దేవుడు ఉంటున్నాడు కదా, దూతల గురించి కూడా దేవుడు రాయించాడు. వాళ్ళు ఏం చేస్తారో దేవుడు రాయించాడు. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి. అప్పుడు అందుకనే మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేదా మనం లోన్లీగా ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నాం అనుకున్నప్పుడు, మనం ఒంటరిగా లేము. యాక్చువల్గా దేవుని దూతలు ఉన్నారు. మనం వీక్గా ఉన్నప్పుడు దేవుడు మనం బలపరుస్తుంటాం, కానీ దేవుడు ఎలా బలపరుస్తాడు? యేసుక్రీస్తు దగ్గరికి ఎలా బలపరిచారు? ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి పరిచారం చేశారు. ఖచ్చితంగా ఆ దేవుని దూత పరిచర్య చేసింది ఖచ్చితంగా యేసుకు చాలా బలంగానే ముందుకి వెళ్ళి ఉండాలి. అంటే వాళ్ళు ఎలాంటి కార్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. యేసుక్రీస్తుకే పరిచర్య అవసరమైంది. యేసుక్రీస్తుకే దేవుని దూతల ద్వారా బలపరచబడాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, మనం కూడా కొంచెం కనుక దేవుని దూతల నుంచి ఆలోచిస్తే మనకు అర్థం విషయం, మనం ఏమి ఒంటరి వాళ్ళమేమి కాదు. మనం బయట ప్రయాణం చేస్తున్న మనం ఒంటరి వాళ్ళం కాదు. మన ఇంట్లో ఒక్కరు ఉన్న మనం ఒంటరి వాళ్ళమేమి కాదు. మనతో పాటు మనకంటే అధికులైనటువంటి సైన్య సమూహమే మనతో పాటుగా ఉన్నారు. అందుకే మనం భయపడాల్సిన పని యాక్చువల్గా మనకి లేదు. మనం అర్థం చేసుకోవాలి. అది చూసే నేత్రాలు, మనసులో చూసే నేత్రాలు మనం దయచేయాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుని దూతలు దేవుడు నియమించడంతో సంతోషించాలి. మనం బయటకు వెళ్తాం, వాళ్ళు మనం కాపాడుతాను గ్రహింపుతా మనం ముందుకు ఆత్మీయతను మనం కొనసాగించాలి. ప్రార్థన చేసే సందర్భాలు మంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం.